హాయ్ అండి. ఇంక ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆయిల్ అయితే పోసాను, డాల్డా నెయ్యి మొత్తం అయితే వేసేసానండి. అన్నీ అయితే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. మనకి పలావ్ దినుసులు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసాను. ఇంకా ఇవి కూడా అయితే వేసేసుకుందాము. అవి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈరోజు మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మాకైతే ఎక్కువ ఇదిగా ఉండదు, అందుకని చెప్పేసి ఏమంత రెడీ చేయలేదు. ఇంక ఈరోజు అంతా ఊరు మొత్తం నీసుతో కూడిపోయి ఉండేది. చికెన్లు, మటన్లు, ఫిష్లు, బిర్యానీలు, దమ్లు మొత్తం అయితే ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు నేను చేసి ఇంకా ఈలోపు కర్రీ కూడా రెడీ చేసి పెట్టేశాను. అవ్వండి, ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా ఉడుకుతూనే ఉంది తుక్కమంటూ. ఇంకా బిర్యానీ ఒకటే రెడీ చేసేయాలా, ఫాస్ట్ చేయాలని. పాపం మా ఆయన పొద్దున చేయనికి వెళ్ళాడు. ఇదంతా రెడీ చేసినాక మా వారి కోసం చేనుకి వెళ్ళి భోజనం పెట్టేసేయాలా. ఇంకా చేనుకైతే వెళ్తాను. ఇంకా చేలో అయితే నీళ్ళు పడుతూ ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆయన చేలో ఉన్నాడు కదా, చేలోనే ఉన్నందుకు ఇంకా ఇంటికే వస్తాడు. మళ్ళీ అక్కడ నీళ్ళు అటు ఇటు వెళ్తాయని ఇంకా చేలోనే అన్నం తీసుకెళ్తాను. బిర్యానీ, మటన్ కర్రీ. ఓకే, నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక 2 కేజీలు బాస్మతి రైస్, ఒక ½ కేజీ మామూలు రైస్ అయితే తీసేసుకొని ఇది అయితే నానబెట్టేసుకుందాము. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదా, మనం అయితే 3 టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. వచ్చేసి అదేవిధంగా ఇంకా అల్లం పేస్టు, పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే మిక్సీ బాగా పట్టేసానండి. ఇంక ఈ ఫ్రై అయినాక మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము. మనకి ఇంక టమాటా కూడా మగ్గుతూ ఉంది కదా, అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాము. మమ్మీ అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఇంకొకసారి కొబ్బరి కూడా వేసేసుకున్నాము. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ. కొబ్బరి పులావ్ అనొచ్చు, మామూలుగా అయితే ఏదైనా రెడీ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే అల్లం పేస్ట్ వరకే వేస్తారు. నేను వచ్చేసి పచ్చి కొబ్బరి అయితే బాగా మిక్సీ పట్టేసి అయితే వేసాను. ఇదంతా బాగా మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం. ఈ లోపు అయితే బియ్యం కూడా నానుతూ ఉంటాయి. ఓకే అండి, ఇంకా మసాలా అయితే బాగా ఫ్రై అవుతుంది కదా, ఇంకా మనకి పుదీనా కూడా శుభ్రంగా అయితే ఒలిచేసుకుందాము. చాలా ఫ్రెష్గా అయితే కోసుకొచ్చాడు మా వారు. మనకి ఇంత అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి మంచి మంచి ఆకులు అయితే కట్ చేసుకుందాము. హాయ్ అండి, నేను కొత్తిమీర వస్తున్నానండి. అయిపోయినాయా మొత్తం అట్లా? ఎంతవరకు వచ్చింది? మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు. ఇంకా అబ్బో మామూలుగా లేదు, దుమ్దాం ఫంక్షన్ ఉంది. ఏం ఫంక్షన్? బిర్యానీ, స్పెషల్ బిర్యానీ. ఏం బిర్యానీ? స్పెషల్ బిర్యానీ. ఇటు చూడొచ్చుగా ఫేస్ కొంచెం. అమ్మో చూడు ఎంతవరకు అయిందో. దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా మనకి మసాలా అయితే మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఎసురు వాటర్ అయితే పోసేసుకుందాము.
ఎసురు వాటర్ అయితే పోసేసాం కదా, ఇంకా మనకి తగినంత కల్లుప్పు కూడా వేసేసుకుందాము. కల్లుప్పు అయితే వేసేసాము. మొత్తం అయితే బాగా కలపెట్టేసుకొని ఇంకా తెరలేంత వరకు అయితే మూత పెట్టేసుకుందాం. ఇంకా బియ్యం కూడా బాగా నాని మనం అయితే ఇంకా నీళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి కదా, దాంట్లో అయితే పోసేసుకున్నాము. ఇలా అలా అలా పట్టుకో, అలా పట్టుకో. ఓకేనండి, ఇంకా బియ్యం అయితే మొత్తం అయితే వేసేసుకుందాము. బాస్మతి రైస్ అంతే మా అమ్మ చేసింది. మీ అమ్మ బాగా చేసింది కదా, చాలా ఇష్టం కదా. కిందకండి మరి మీరైతే ఏం స్పెషల్ వండారో కామెంట్ చేయండి. అంటే కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, చూసారు కదా ఇప్పటిదాకా అయితే ఇంకా వంట మొత్తం అయితే రెడీ చేసేసాను. ఇంకా చేనుకి వెళ్ళటం ఆలస్యం అండి. ఇంకా చేనుకి వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా పిలిపించేసాను. దా బాబా గవక్కన చేనుకి వెళ్దాం, మళ్ళీ నీళ్ళు పోతా ఉంటాయి అని చెప్పాను. కానీ మా చిన్న కొడుకున్నాడు కదా, వాడు వచ్చేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా విధంగా సెల్లిస్తే కానీ ఈ అబ్బాయి ఇంటికాడ ఉండంటున్నాడు. అక్షయ్ అక్కయ్య నువ్వు చూడండి కొనుక్కొచ్చు కాడికి. హాయ్ బాబాయ్, ఏం కర్రీ? కొమ్మ బాగుందా? టేస్ట్ సూపర్. బొమ్మలా అయ్యో అవుతున్నాయి చూడు. ప్యాకెట్ సరిపోతుంది. మొత్తం చేయను అంతా తడిసిపోయిందా? అన్నీ రెడీ చేశాను, పిల్లలకు కూడా పెట్టేశాను. మనం కూడా చేలో పని చూసుకొని చేయను ఇంటికాడ చేసేసి పైపులు మొత్తం కనుమ పండుగ అయినా కానీ చీల సరిపోతుంది. మనం మందు పొంది తాగలం కాదు కాబట్టి మనకి చీల పండుగ అందుకని చెప్పి అయితే చేను పొలం చేసుకునే వాళ్ళకి మనకి తప్పేమో. ఓకే అండి, చేనుకి వెళ్ళినాక మా పొలం ఎలా ఉందనేది చూసేద్దాం. ఓకేనా, నేను చేసిన భోజనం అయినా కర్రీ అయినా కూడా ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాం. చేలో అయితే ఇంటికాడ అయితే కుదరలేదు, చేలో నిలిపోతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేలో తీసాను. బాగుంది బా కదా. ఇదే మా చేను తెల్లజొన్న. ఇంక నేను మా వారు వచ్చేసి క్యారెట్ అయితే పట్టుకొని వెళ్తున్నాము. ఇంకా అన్నీ చేసినాక లైన్ అయితే చేసేద్దాం. వాటర్ ఇవన్నీ ఈ విధంగా అయితే తడిపేసాడు మా వారు. మొత్తం తడిచినట్టే గోబా. ఎందుకని ఆడాపా? ఇంకెంతవరకు అయితే చాలా బాగుందండి. కానీ ఇంకో అటు ప్లేస్ అవుతుంది కదా, అదంతా వచ్చేసి తెల్లజొన్న మొలకలు రాలేదు. అందుకని తడిపేసి మొక్కజొన్న విత్తనాలన్నా పెట్టుకుందామని ఐడియా. కొంగ, పెద్ద కొంగ, చిన్నది కూడా కదా. ఇంజిన్ ఇక్కడ పెట్టావా? ఈ సాయంకాలం మొత్తం ఇంక ఇంజిన్తో తడుపుకుందాం, బాగుంటుంది. అందరూ కొడుకు పొద్దు నుంచి ఏం తినలేదు ఇప్పుడు ఇంతవరకు. ఇంకా చేనుకైతే వచ్చేసాం కదా, ఇంక మొత్తం లైన్ చేసేయాలా. ఇంక లైన్ చేసేసి ఇంకా పైపులు అన్నీ తీసుకెళ్ళి ఇంకా రోడ్డు మీద వేసేసుకొని మామూలు ఇంటికాడ అయితే వేయాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి తుమ్మ చెట్టు ఉంది, ఇది చాలా బాగుంది కదా. ఇంక మనకి నీడ కూడా చాలా బాగా వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే భోజనం చేసేద్దాం. కొడుకు కానీ బావా.